అందరికీ జై హింద్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తకి ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చి మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మన జయశంకర్ గారిని కలవడం కూడా జరిగింది. ఇది మొట్టమొదటిసారి ఒక తాలిబాన్ లీడర్షిప్ డైరెక్ట్గా మన ఇండియాకి రావడం. ఇన్ఫ్యాక్ట్ తాలిబాన్ యుఎన్లో శాంక్షన్స్ లిస్ట్లో ఉంది. ఆయన ప్రయాణాన్ని ఒక స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చి ఈయన ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి వచ్చే ముందు రష్యాకి వెళ్ళి రష్యా నుంచి ఇండియాకి రావడం జరిగింది. కాకపోతే ఇది మొదటిసారి తాలిబాన్ లీడర్ ఇండియాకి రావడం యాజ్ ఎ ఫారెన్ మినిస్టర్. ఇది మన రిలేషన్షిప్ ఆఫ్ఘనిస్తాన్తో మనం ఎంత దగ్గరికి వెళ్తున్నామో దీని గురించి ఒక సింబాలిక్ జెస్చర్ అని మనం దీనికి అనుకోవచ్చు. అసలు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ హిస్టారికల్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, అండ్ 1996 నుంచి ఇప్పటి వరకు ఎలా ఏర్పడుతున్నాయి, మరెన్నో విషయాలు దీనికి సంబంధించి చెప్తాను వినండి. బిఫోర్ లెక్చర్లోకి వెళ్ళే ముందు అసలు హిస్టరీ ఏంటి? మనం హిస్టరీ చూసుకుంటే ఇది మన ఇండియా మ్యాప్, గ్రీన్ కలర్లో పాకిస్తాన్ మ్యాప్, ఇది ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని, పాకిస్తాన్ని, ఒక విధంగా ఆఫ్ఘనిస్తాన్ని కూడా పరిపాలించడం జరిగింది. మనందరికీ తెలుసు. ఈ బ్రిటిష్ వాళ్ళే ఈ రెడ్ క్లిఫ్ లైన్లు కూడా డిమార్కేట్ చేయడం జరిగింది. ఈ డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో కూడా బ్రిటిష్ వాళ్ళే ఏర్పాటు చేశారు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఏమంటారంటే ఈ డ్యూరాండ్ లైన్ని మేము ఒప్పుకోము అంటారు. దీనికి ఒప్పుకోపోవడానికి ఒక చాలా పెద్ద కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఇదంతా మనం ఈ ఎల్లో కలర్లో ఈ లైన్స్ ఉన్న భాగము, ఈ ఎల్లో భాగం చూస్తుంది పాకిస్తాన్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుందంటే ఈ పాకిస్తాన్తో ఉన్న ఈ భాగం ఇది హిస్టారికల్గా మాకు చెందింది అని చెప్పి పాకిస్తాన్తో చెప్పడం జరుగుతుంది. మనం ఆఫ్ఘనిస్తాన్ని డెమోగ్రఫీగా అంటే పాపులేషన్ పరంగా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో పష్తూన్స్ ఆల్మోస్ట్ 42% పాపులేషన్ పష్తూన్ ట్రైబల్స్ అన్నమాట. అండ్ తజీక్స్, ఈ తజీక్స్ అనే వాళ్ళు దాదాపు 27-28% దాకా ఉంటారు. అండ్ ఇంకొక డామినెంట్ ట్రైబల్ పాపులేషన్ హజారాస్ అన్నమాట. వీళ్ళు ఒక 9% నుంచి 10% వరకు హజారాస్ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే మా పష్తూన్ ట్రైబ్స్ డ్యూరాండ్ లైన్కి ఈస్ట్లో ఉండిపోయింది అండ్ ఈ ల్యాండ్ హిస్టారికల్గా మాకు చెందింది, మాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి పాకిస్తాన్తో 1947 నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో ఈ బౌండరీ డిస్ప్యూట్కి ముఖ్యమైన కారణము మా పష్తూన్ ట్రైబల్ పాపులేషన్ పాకిస్తాన్లో ఉండిపోయింది. అక్రమంగా బ్రిటిష్ వాళ్ళు ఈ స్థలాన్ని పాకిస్తాన్కి ఇచ్చారు, బట్ హిస్టారికలీ ఇది మా స్థలం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో కంటిన్యూస్గా ఈ విషయంపై గొడవ పెడుతూనే ఉంది. నేను ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన హిస్టరీ గురించి ఫస్ట్ మాట్లాడతాను. ఇప్పుడు చూస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వాళ్ళు రూల్ చేస్తున్నారు. అసలు ఈ తాలిబాన్ వాళ్ళు ఎవరు అన్నది మనందరికీ తెలియాలి. అప్పుడే వీళ్ళతో మనకి ఎటువంటి సంబంధం ఉందో కొన్ని కీలకమైన అంశాలు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఇంకో విషయం, నేను నా ఏ వీడియోలో కూడా ఎటువంటి దేశానికి సంబంధించిన సీక్రెట్ బయట పెట్టను. అది నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ డొమైన్లో అవైలబుల్ ఉందో అంతవరకే నేను మాట్లాడతాను. నేను ఏదో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ నా యూట్యూబ్ ద్వారా నేను ఏనాడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పను కూడా. కాకపోతే నేను గవర్నమెంట్ అఫీషియల్ స్టాండ్ ఏంటో దాని విషయం మీదనే మాట్లాడతాను. సో ఈ వీడియోలో కూడా నేను అదే చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫ్ఘనిస్తాన్ని అర్థం చేసుకుంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఒక టెరిటరీని మనం ఇప్పుడు మ్యాప్లో చూసుకుంటే కనుక ఈ ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీని బ్రిటిష్ వాళ్ళు ఒక బఫర్ స్టేట్ లాగా వదిలేశారు. బఫర్ స్టేట్ అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి ఒక భయం ఉండేది. భయం ఏంటంటే పైనుంచి రష్యా మన బ్రిటిష్ ఇండియా మీద దాడి చేయబోతుంది అని ఒక భయం. దీన్ని గ్రేట్ గేమ్ అంటారు. ఇది 1896 నుంచి బ్రిటిషర్స్కి ఇలాగే అనిపిస్తుంది. ఏమని? పైనుంచి మన మీద
రష్యా దాడి చేస్తుంది. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ కూడా లేదు, యుఎస్ఎస్ఆర్ కూడా 1920s ఏర్పాటైంది. కాకపోతే రష్యన్ జార్స్ వాళ్ళ మీద దాడి చేస్తారు అని వాళ్ళకు ఒక భయం ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు 1839 to 1842 వీళ్ళు ఒక వార్ ఆఫ్ఘనిస్తాన్తో ఫైట్ చేశారు. దీన్ని ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ అంటారు. ఈ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్లో బ్రిటిష్ వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్తాను, వినండి. ఆఫ్ఘనిస్తాన్లో ఫైటర్స్ ఉన్నారు. ఫైటర్స్ ఎలా అంటే వీళ్ళకి కాళ్ళలో చెప్పులు లేకపోయినా సరే, బట్టలని చిరిగిపోయినా సరే, వీళ్ళు AK-47 మాత్రం వాడడం వీళ్ళకి చాలా బాగా వచ్చు. అందుకే ఆఫ్ఘాన్ సోల్జర్స్ని ఫైటర్ క్లాస్ అని చెప్తారు. ఒక సోల్జర్కి నేను ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నానో అవన్నీ మ్యాటర్ చేయవు, నా దగ్గర ఆయుధం ఉందా లేదా అన్నదే మ్యాటర్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అల్ట్రా నేషనలిస్ట్ అన్నమాట. అల్ట్రా నేషనలిస్టులు ఎవరు అంటే వీళ్ళు వాళ్ళ దేశంలో బయట వాళ్ళ ఇంటర్వెన్షన్ని అస్సలు ఒప్పుకోరు. మా దేశం, మా కష్టం, మా రూలు, మా ఇష్టం, మీరు నా దగ్గరికి రావద్దు, నా దగ్గరకు వస్తే స్నేహానికి రండి, ట్రేడ్కి రండి, ట్రేడ్ చేస్తాం, కానీ మేము చేస్తుంది తప్పు ఒప్పు అని చెప్పడానికి మీకు అర్హత లేదు. ఇది వీళ్ళ ఐడెంటిటీ. ఒకటి ఫైటర్ క్లాస్, రెండోది అల్ట్రా నేషనలిస్ట్. ఆఫ్ఘనిస్తాన్కి ఇంకొక బిరుదు కూడా ఉంది. బిరుదు అనే పదం వాడుతున్నాను. ఆ బిరుదు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ని గ్రేవ్యార్డ్ ఆఫ్ సివిలైజేషన్స్ అన్నారు. అంటే ఏంటి, ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తారో వాళ్ళు నాశనం అయిపోతారు. ఇది వీళ్ళకు ఒక హిస్టారికల్ టైటిల్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఇలా ఓడిపోవడము, మళ్ళీ 1878-80లో మళ్ళీ తిరిగి గెలుస్తారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎప్పుడు వీళ్ళకి కంట్రోల్ పూర్తిగా రాలేదు. చాలాసార్లు అమెరికా కూడా ట్రై చేసింది, కానీ పూర్తిగా ఓడిపోయింది. అందుకే వీళ్ళని గ్రేవ్యార్డ్ ఆఫ్ సివిలైజేషన్ అంటారు. రష్యా కూడా దాడి చేసింది, రష్యా కూడా కుప్పకూలిపోయింది ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసిన తర్వాత. అందుకే ఆఫ్ఘనిస్తాన్ని గ్రేవ్యార్డ్ ఆఫ్ సివిలైజేషన్ అంటారు. అంటే వీళ్ళకి తిండి లేకపోయినా, వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా చాలా ధైర్యంగా వాళ్ళ దేశం కోసం వాళ్ళు పోరాడతారు. అందుకే వీళ్ళని అల్ట్రా నేషనలిస్ట్ అని కూడా అంటారు. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఈ 1839 to 1842 ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్లో బ్రిటిష్గా ఓడిపోయింది. మళ్ళీ ఏం చేసింది, రెండో ప్రయత్నం 1878 నుంచి 1880లో రెండో ప్రయత్నం చేసింది. దీన్ని సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ అంటారు. ఈ సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్లో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. కాకపోతే పూర్తిగా గెలవలేదు. కానీ ఈ గెలుపు వల్ల వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మీద కంట్రోల్ మాత్రం లభించింది. అంటే ఎలా అంటే వీళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేగాని వాళ్ళ మీద పరిపాలన మాత్రం డైరెక్ట్గా చేయలేదు. ఎలాగైతే ఇండియా మీద చేశారో అలా చేయలేదు. ఈ ఇండైరెక్ట్ కంట్రోల్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఒక బఫర్ స్టేట్ లాగా మిగిలిపోయింది. సో దీనివల్ల 1878 to 1888లో ఇది జరిగింది. నేను 1896 గ్రేట్ గేమ్ చెప్పాను కదా. ఈ 1896 గ్రేట్ గేమ్లో ఒక జియో పొలిటికల్ డ్రామా నడిచింది. ఈ జియో పొలిటికల్ డ్రామా ఏంటంటే రష్యా బ్రిటిష్ ఇండియా మీద అటాక్ చేస్తుంది అన్న ఒక ఆలోచన, ఒక తీరు, ఒక ఐడియా, ఒక థాట్. ఇది ఇలా ఉండగా బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే రష్యా నా మీద దాడి చేసిన మహా అయితే ఏముంది, ఆఫ్ఘనిస్తాన్ పోతుంది కదా, పర్వాలేదు, నేను అందుకే దీన్ని ఒక బఫర్ స్టేట్గా పెట్టుకున్నాను అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ మీద డైరెక్ట్ రూల్ మాత్రం చేయలేదు. కాకపోతే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఒక వెధవ పని చేశారు. ఈ వెధవ పని ఏంటంటే ఒకవేళ రష్యా ఈ బ్రిటిష్ ఇండియా మీద దాడికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్ని వాడి రష్యా మీద తిరుగుబాటు చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్స్కి వెపన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది 1890s నుంచి 1940s వరకు ఇలాగే కొనసాగించింది. అంటే దాదాపు 50 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళే ఆఫ్ఘాన్ సోల్జర్స్కి వెపన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఒకవేళ రష్యా వాడు మన మీద దాడికి వస్తే మీరు మీ దేశాన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళకి ఇవ్వడం జరిగింది.
అండ్ 1947లో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని వదిలేసి వెళ్ళిపోయారో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని కూడా వదిలేశారు. అండ్ వీళ్ళు వదిలేసినప్పుడు వీళ్ళ ఆయుధాలు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏ ఆయుధం కూడా వాళ్ళ దగ్గర తిరిగి తీసుకోలేదు అండ్ వాళ్ళు కూడా తిరిగి ఇవ్వలేదు. అండ్ 1947 నుంచి ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఆయుధాలని కంటిన్యూస్గా యూజ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఇదే టైం పీరియడ్లో మనం కూడా ఇండిపెండెన్స్ అయ్యాము. ఇదే టైం పీరియడ్లో తనకు కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. ఇదే టైం పీరియడ్లో పాకిస్తాన్ కూడా సృష్టించబడింది. కాకపోతే ఒక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇండిపెండెన్స్ అయిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్కి క్లోజ్ అయ్యాడు, మనకి దూరం అయ్యాడు. ఇక్కడ ఏంటంటే ఎందుకు పాకిస్తాన్కి దగ్గర అయ్యాడంటే ఆఫ్ఘనిస్తాన్ వాడు ఏమనుకున్నాడంటే పాకిస్తాన్ కూడా ఒక ఇస్లామిక్ స్టేట్ కాబట్టి నేను పాకిస్తాన్తో మాట్లాడుతూ నా పష్తూన్ టెరిటరీస్ని నాకు తిరిగి ఇచ్చేయమని చెప్తాను అని ఒక ఐడియాతో పాకిస్తాన్కి దగ్గర అయ్యాడు, ఒక విధంగా మనకి దూరం అయ్యాడు. కానీ 1965 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఒక యూటర్న్ తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఏం చేశాడు? ఒక యూటర్న్ తీసుకున్నాడు. ఈ యూటర్న్ ఎందుకు తీసుకున్నాడంటే 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. అండ్ ఈ ఇండియా పాకిస్తాన్ వార్లో ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించడం జరిగింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ వాడికి ఒక విషయం ఏమర్థమైందంటే, ఒకటి వీడికి గెలిచే దమ్ము లేదు, రెండవది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోయింది. అంటే అందరూ పాకిస్తాన్ మీద చాలా కోపం చేశారు. 1965 ఎందుకు నువ్వు అసలు ఈ యుద్ధం చేసావు? ఆఫ్ఘనిస్తాన్ ఏమనుకుందంటే నేను ఇంకా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి దగ్గరగా ఉంటే నేను కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఐసోలేట్ అయిపోతానని చెప్పి యూటర్న్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి దగ్గర అవడం కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఈ టైం పీరియడ్లో ఇండియాకి దగ్గర అవడంలో ఇంకో కారణం ఏముంది అంటే రష్యా ఫ్యాక్టర్. రష్యా కూడా ఒక విధంగా ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు స్ట్రాటజిక్ డెప్త్ ఉంది రష్యాకి. అంటే రష్యా కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ కింగ్స్ని వాళ్ళని కంట్రోల్ చేసేది అనమాట. సో అందుకనే ఇండియాకి దగ్గర అవడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. తాలిబాన్ మొదటిసారిగా 1996లో ఆఫ్ఘనిస్తాన్లో పవర్ తీసుకుంది. ఈ పవర్ ఎలా తీసుకుంది అంటే ఈ తాలిబులు ఇంకెవరో కాదు, తాలిబ్ అంటే స్టూడెంట్. ఏ స్టూడెంట్? ఇస్లామిక్ స్టూడెంట్ని తాలిబ్ అంటారు. ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ జన్మ వెనుక పాకిస్తానే ఒక పెద్ద కారణం. ఎలా అంటే మనందరికీ తెలుసు, నేను కొన్ని వీడియోస్లో ఇంతకు ముందు కూడా చెప్పాను, 1979 నుంచి 1989 వరకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ యుఎస్ఏ వీళ్ళు నలుగురు కలిసి రష్యాతో ఒక యుద్ధం వీళ్ళు పోరాడారు. ఈ యుద్ధంలో వీళ్ళు నలుగురు కలిసి రష్యాని, అప్పట్లో రష్యాని యుఎస్ఎస్ఆర్ అనేవారు, ఈ యుఎస్ఎస్ఆర్ని ఓడించడం జరిగింది. ఎప్పుడు? 1979 నుంచి 1989 వరకు. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూత్ని తీసుకొచ్చి పాకిస్తాన్లో ట్రైనింగ్ ఇచ్చిందనమాట. ఈ ట్రైనింగ్ ఏంటి? ఇస్లామిక్ ట్రైనింగ్ అండ్ టెర్రరిస్ట్ ట్రైనింగ్, రెండు రకాల ట్రైనింగ్లు ఇచ్చింది. ఈ ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి వీళ్ళకు తాలిబ్స్ అని పేరు ఇచ్చింది. అండ్ ఈ 1989 యుద్ధం అయిపోయిన తర్వాత 1996లో పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకుంటున్న టెర్రరిస్ట్ని ఆఫ్ఘనిస్తాన్లో పంపించి అక్కడ తాలిబాన్ గవర్నమెంట్ స్థాపించడం చేసింది. అందుకే వీళ్ళని తాలిబాన్ అని అంటారు. తాలిబ్ అంటే ఒక స్టూడెంట్ అనమాట, స్టూడెంట్ ఆఫ్ ఇస్లాం, స్టూడెంట్ ఆఫ్ టెర్రరిజం. ఎందుకంటే వీళ్ళు టెర్రరిజం కూడా నేర్పించారు కాబట్టి. సో మొదటిసారిగా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో 1996లో తమ సత్తాని అక్కడ అధిక్రమించుకుంది. 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ అక్కడ ఉంది. కాకపోతే మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి, తాలిబాన్ డెమోక్రటికల్గా గెలిచి అక్కడ సత్తా తీసుకోలేదు. వాళ్ళ అధికారం అంటే తన దమ్మును చూపించి ఆఫ్ఘనిస్తాన్లో అధికారం తీసుకుంది. అంటే ఒక డెమోక్రాటికల్ లీడర్షిప్ కాదు, కేవలం బల ప్రయోగం మీదనే ఈ సత్తాని తను అధిక్రమించుకుంది.
అందుకే తాలిబాన్కి అక్కడ లోకల్ సపోర్ట్ అంత ఈజీగా రాలేదన్నమాట. సో తాలిబులు ఏం చేశారంటే ఈ లోకల్ సపోర్ట్ రావాలి అంటే అక్కడున్న కొందరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మద్దతు కూడా కావాలి అని చెప్పి అల్ ఖైదా మద్దతు తీసుకోవడం జరిగింది. ఇలా అల్ ఖైదా మద్దతు తీసుకొని 96 నుంచి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్లో పరిపాలించింది. అండ్ ఈ 2001లో అల్ ఖైదా వాడు వెళ్ళి యుఎస్ఏ మీద అటాక్ చేశాడు. ఎందుకంటే తాలిబాన్ అల్ ఖైదా సపోర్ట్ తీసుకుంది అండ్ ఆఫ్ఘనిస్తాన్లో అల్ ఖైదా ఉంటుండగానే అమెరికా మీద దాడి జరిగింది కాబట్టి అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు దాడి చేసినప్పుడు 2001లో తాలిబాన్ని పవర్ నుంచి తొలగేయడం జరిగింది. అంటే పవర్ నుంచి తాలిబాన్ని తప్పించడం జరిగింది. అండ్ ఈ 2001 నుంచి 2021 వరకు అమెరికన్ సోల్జర్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నారు. కాకపోతే వీళ్ళు 20 సంవత్సరాలు అక్కడ ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ని స్థాపించి అక్కడ పరిపాలనని అమెరికా వాళ్ళు దగ్గరుండి చూసుకున్నారు. కానీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2021లో ఇదే తాలిబాన్ ఎవరినైతే 2001లో బయటికి పంపించేశారో ఆ తాలిబానే 2021లో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో పవర్ గ్రాబ్ చేసింది. అంటే చూడండి, 20 సంవత్సరాలు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉండగా ఏమీ చేయలేకపోయింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తాలిబాన్ తిరిగి వచ్చింది. కాకపోతే ఈ 20 సంవత్సరాలు ఇండియా తాలిబాన్తో రెగ్యులర్గా టచ్లో ఉంది. ఇది ఎలా రెగ్యులర్గా టచ్లో ఉందంటే చాలామందికి విషయం తెలియదు. ఈ తాలిబాన్ లీడర్స్ని ఎవరైతే 2001లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేయడం జరిగిందో వీళ్ళను వేరే వేరే కంట్రీస్కి పంపించడం జరిగింది. దేనికోసం? డెమోక్రసీ మీద మీరు క్లాసులు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అండ్ చాలామంది పెద్ద పెద్ద తాలిబాన్ లీడర్స్ అప్పట్లో ఇండియాకు కూడా రావడం జరిగింది. వీళ్ళని రష్యాకి పంపించడం జరిగింది, వీళ్ళని చైనా కూడా పంపించడం జరిగింది, వీళ్ళని పాకిస్తాన్ కూడా పంపించడం జరిగింది, వీళ్ళని ఇరాన్ కూడా పంపించడం జరిగింది. కాకపోతే చాలామంది తాలిబాన్ లీడర్స్ ఇండియాలో కూడా వచ్చారు. అండ్ ఇలా ఇండియా 20 సంవత్సరాల వరకు తాలిబాన్ లీడర్షిప్కి డెమోక్రసీ మీద పాఠాలు కూడా చెప్పింది. అప్పుడు ఇండియాకి తాలిబాన్కి మధ్య చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పడింది. కానీ ఇండియా తాలిబాన్ గురించి ఓపెన్గా మనం ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మనం తాలిబాన్తో పెట్టుకున్న రిలేషన్షిప్ని ఓన్లీ మనం కోవర్ట్గానే డీల్ చేసాం. అంటే దొంగ చాటున ప్రపంచానికి ఎప్పుడు మనం చెప్పలేదు ఓపెన్గా. ఇప్పుడు మనం చెప్పడం స్టార్ట్ చేసాం కానీ అప్పట్లో మనం చెప్పలేదు. 2001 నుంచి 2021 వరకు మనం వాళ్ళతో ఒక ఎంగేజ్మెంట్ చేస్తూనే ఉన్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనం వాళ్ళతో డెమోక్రసీ క్లాసెస్ చెప్తూ వాళ్ళతో డీల్ చేసాం. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే డెమోక్రటిక్ గవర్నమెంట్ స్థాపించడం జరిగిందో వాళ్ళకు కూడా మనం చాలా సపోర్ట్ ఇవ్వడం చేసాం ఈ 20 ఇయర్స్లోనే. ఎలా అంటే ఆఫ్ఘనిస్తాన్లోని పార్లమెంట్ బిల్డింగ్ మనమే కట్టించాం. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో రోడ్లు, ఎన్నో రైల్వే నెట్వర్క్స్, ఇలా హాస్పిటల్స్, అంబులెన్సెస్ అని ఎన్నో మనం ఈ 20 ఇయర్స్ ఆఫ్ఘనిస్తాన్తో చేసాం. సో మనం ఏం చేసామంటే ఒకవైపు డెమోక్రటిక్ గవర్నమెంట్తో కూడా టచ్లో ఉన్నాము, ఇంకోవైపు తాలిబాన్ లీడర్షిప్తో కూడా మనం టచ్లో ఉన్నాం. ఎందుకంటే మనకు విషయం అర్థమైపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండదు, ఏదో ఒకరోజు తాలిబాన్ తిరిగి వస్తుంది అన్న ఖచ్చితంగా మనకి ఒక అనుమానం ఉంది. అందుకే వాళ్ళతో మనం టచ్లో ఉన్నాం. అండ్ 2021 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు మనం వాళ్ళతో కోవర్ట్ రిలేషన్షిప్పే మెయింటైన్ చేసాం. ఇది మొదటిసారి 2025 దట్ మనం తాలిబాన్ లీడర్షిప్ని ఇండియాలో హోస్ట్ చేయడం. దీనివల్ల ఖచ్చితంగా ఒక్కడికి మాత్రం వణుకొస్తుంది. ఆ వణుకి ఇంకెవరికో కాదు, పాకిస్తాన్కి వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక చాలా పెద్ద భయం ఉంది. ఆ భయం ఏంటంటే పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే ఖచ్చితంగా తాలిబాన్ వాడు ఇండియాతో కలిసి, ఆఫ్ఘనిస్తాన్ వాడు ఇటువైపు ఇండియా ఉంది కదా, ఇండియాతో కలిసి రెండు వైపులుగా పాకిస్తాన్ మీద ప్రెషర్ క్రియేట్ చేసి ఇలా ఈ మనం బ్లాక్ లైన్ గీసుకున్నాం కదా, ఈ పష్తూన్ డామినేటెడ్ టెరిటరీస్ని ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేటట్టు చూస్తాడేమోనని ఖచ్చితంగా భయం ఉంది.
అందుకే ఏ రోజైనా మనం ఆఫ్ఘనిస్తాన్కి దగ్గర అయ్యాము అంటే పాకిస్తాన్కి వణుకు రావడం మాత్రం గ్యారంటీ. కాకపోతే ఇప్పుడు ఈ క్రమంలో నేను ఇంకో విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఇది న్యూస్లో కూడా చాలా వస్తుంది. ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఇష్యూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు విమెన్ ఎంపవర్మెంట్ మీద పని చేయట్లేదు. అంటే వీళ్ళు విమెన్కి పొలిటికల్ ల్యాండ్స్కేప్లో అలౌడ్ లేదు అని చెప్పి విమెన్ ఇష్యూస్లో వీళ్ళు ఎటువంటి లిబరల్ అప్రోచ్ తీసుకోవట్లేదు. అందుకే బహుశా ఇండియా ఇప్పుడుకొచ్చి తాలిబాన్ గవర్నమెంట్ని మనం రికగ్నైజ్ చేయడం అన్నది జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇష్యూ ప్రకారంగా 2 ఫీమేల్ జర్నలిస్టులు ఆ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వనివ్వలేదు, మమ్మల్ని బయటే కూర్చోబెట్టారని చెప్పి ఒక చిన్న కాంట్రవర్సీ కూడా వచ్చింది. సో తాలిబాన్ లీడర్షిప్ ఎందుకో ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు ఏమంటారంటే మా కష్టంలో విమెన్ పాలిటిక్స్లో రావడం కానీ విమెన్ ఓపెన్గా పబ్లిక్ ప్లేసెస్లో రావడం కానీ మా కస్టమ్స్లో లేదు, అందుకే మేము విమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువగా మాట్లాడమని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నేనేమంటున్నానంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదా, మనం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా మనము జియో పాలిటిక్స్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ ఎంతో అవసరం కాబట్టి ఈ విషయాల్ని మనం పక్కన పెట్టి తాలిబాన్కి మనం దగ్గరికి వెళ్ళాలి. అండ్ అటువైపు నుంచి నార్త్ నుంచి పాకిస్తాన్ మీద ప్రెషర్ క్రియేట్ చేయాలి, బలూచిస్తాన్ లిబరేషన్ గురించి మాట్లాడాలి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లిబరేషన్ గురించి మాట్లాడాలి. అండ్ అదేవిధంగా పిఓకే లిబరేషన్లో కూడా మనం ఆఫ్ఘనిస్తాన్ మద్దతు తీసుకొని పాకిస్తాన్ మీద చాలా ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు. ఇదిలా ఉండగా ఇంకొకటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఆఫ్ఘనిస్తాన్లో చాలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ తాలిబాన్ వాళ్ళతో మనం టైఅప్ అయ్యి ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్తో పాటు మనం డీలింగ్ చేయాలి. సో ఇదండి ఆఫ్ఘనిస్తాన్కి చెందిన హిస్టరీ, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్. ఇంకో విషయం ఏంటంటే తాలిబాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటారు. అవును, తాలిబాన్ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ టెర్రర్ యాక్టివిటీస్. కానీ నేను ఒక విషయం ఈరోజు చెప్తాను. తాలిబాన్ ఏ రోజు కూడా ఇండియా మీద ఏ టెర్రర్ అటాక్ని తను స్వయంగా ప్లాన్ చెయ్యలేదు. ఇప్పటి వరకు ఒక్క సింగిల్ అటాక్ కూడా ఇండియా మీద తాలిబాన్ ద్వారా డైరెక్ట్గా ఎప్పుడూ జరగలేదు. నేను చెప్పా కదా, 1996 నుంచి 2001 వరకు వీళ్ళకి లోకల్ సపోర్ట్ కావాలి అన్న కేవలం ఉద్దేశంతోనే వీళ్ళు అల్ ఖైదాకి వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటూ కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అంతేగాని ఇండియా మీద ఎటువంటి దురుద్దేశం మాకు లేదు అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ ఈ మీటింగ్లో కూడా అమీర్ ఖాన్ ముత్తకి ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా చెప్పడం జరిగింది. సో చాలా వెస్టర్న్ కంట్రీస్, పాకిస్తాన్ ముఖ్యంగా ఒక నరేటివ్ క్రియేట్ చేస్తాడు దట్ తాలిబాన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళు ఇండియా మీద టెర్రర్ అటాక్స్ చేశారని. కానీ అది నిజం కాదు, అది కేవలం ఒక అబద్ధం మాత్రమే. మనం తాలిబాన్తో చేస్తున్న ఈ రిలేషన్షిప్ మీద మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.